ఇది మెయిన్ రోడ్డు బోర్డు కదా, ఆ బోర్డు ఎందులో బోర్డు చూపిస్తాం. ఇదిగోండి బోర్డు ఉంది, ఈ బోర్డు పక్కనే రోడ్డు ఉండు జూమ్ చేస్తాం. ఇదో ఈ బోర్డు పక్కనే. హాయ్ ఫ్రెండ్స్, సిందేపల్లిలో చాలామందికి జాగాలు ఇచ్చారు కదా. మాకు ఫోన్ చేశారు, ఇక్కడికి మరి రాండి అని చెప్పి ఫోటో తీసుకోవాలని చెప్పారు. ఫోటోలు తీసేసుకున్నాక మరి ఇల్లులు కడతారంట. చాలా అన్ని ఇల్లులు మనకు అప్పుడు ఖాళీ జాగాలుగా ఇచ్చారు, కానీ ఇప్పుడు నిన్న వెళ్ళినప్పుడు మొత్తం ఇల్లులే అండి. మొత్తం ఇల్లులు కట్టేశారు, కాకపోతే ఇంకా ఫినిషింగ్ కాలేదు. కానీ ఇప్పుడు ఎవరిదైతే సంతకాలు అయిందో, ఎవరిదైతే ఫోటోలు తీసుకున్నారో వాళ్ళదంతా అదో ఇలా కట్టేస్తున్నారు. మీరడా ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఏమంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1,20,000 ఒక స్థలానికి, ఒక ఇంటికి శాంక్షన్ అయిందంట. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారంట. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టి ఇస్తారంట. ఎలా అంటే సిమెంట్ ఏం పూత పని ఏం చేయరంట. ఇగో ఇలా కట్టి ఇస్తారంట. ఇల్లు ఇలా కట్టి ఇచ్చేస్తారంట, కిటికీ పెట్టిచ్చేస్తారంట, మెయిన్ ఒక డోర్ పెట్టిచ్చేస్తారంట. మీరు ఇంకా బాగా కట్టుకోవాలంటే ఒక 40,000 పెట్టుకోవాలి. 40,000 పెట్టుకుంటే మేము మొత్తం పూత పని చేసి ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇది బాత్రూమ్, ఇగో ఈ బాత్రూమ్. ఇప్పుడు నేను లోపల వచ్చాను, అది బెడ్రూము. ఇగో హాలు, ఇదంతా హాలు. హాల్లో ఒక కిటికీ వస్తుంది. ఇలా ఎంట్రన్స్లోనే కిచెన్ వస్తుంది. ఇగో ఇది కిచెను ఓకేనా. అదే అండి, ఇల్లు మాత్రం కడుతున్నారు. సిందేపల్లిలో ఇచ్చిన జాగాలు కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా చూడండి ఎలా ఉంది అనేది. మనకు 1 సెంటే కదా ఇచ్చారు, 1 సెంట్లో ఎంత మాత్రం వస్తుంది అనేది ఇల్లు ఇది. ఓకే, ఇది ఇదో నేరుగా ఉంది చూడు హాలు, అది ఇది కిచెను. ఆ పక్క ఉండేది బెడ్రూమ్. ఓకేనా, తెలుస్తుందా? అది 12 సెంట్లో ఏమొస్తుందండి. సింపుల్గా ఒక భార్య భర్త ఒక బిడ్డ ఉండొచ్చు. సింపుల్గా ఏదో కడుతున్నారు, మొత్తం పని జరుగుతూ ఉంది. ఇంటి పని ఆల్ రౌండ్ సూపర్గా. కానీ రూట్ మాత్రం నేను చెప్పున్నాను చూడండి, ఆ ప్రకారం పోండి సరేనా. ఆ ప్లేస్కి వెళ్ళేప్పుడు ముందులాగా గడిబిడిగా ఉండింది. ముందు బాగా మనకు క్లియర్గా ఉండింది. ఇప్పుడు ఇల్లులు కట్టిన వల్ల మనకు గడిబిడిగా అనిపిస్తుంది. ఎంట్రన్స్ నేను ఫస్ట్లోనే పెట్టున్నాను కదా, దాని ప్రకారం ఫాలో అయ్యి వెళ్ళండి. ఓకేనా. ఇల్లులు మొత్తం కడుతున్నారు. కట్టేసి వాళ్ళు కంప్లీట్ చేసి కాల్ చేస్తామని చెప్పారు మాకు. అంటే మీకు చూపించాలని నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. వీలైతే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. వీలైతే నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు పెట్టే మెసేజ్ బట్టి నేను తెలుసుకుంటా. కష్టానికి ఫలితం ఉంటుందంటారు కదా, ఇంత దూరము మనం అనుకుంటున్నాం. కాకపోతే మనకి దగ్గరగా ఏడా ఇవ్వలేదు, అడవిలో ఇచ్చినట్టు ఇచ్చినాడు. ఆ అడవినే ఒక ఇంద్రభవనం చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆడ చెప్పారు, అదడ మేము చెప్తున్నాం. అంతా ఒక కాలనీ చేస్తారు, కానీ ఇవన్నీ కట్టినాక బాగుంటుంది అంటున్నారు. కానీ చూస్తాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది దారి, ఇటుపక్క ఇల్లులు. ఓకేనా. ఇది ఒక రోడ్డు తెలుస్తుందా. ఇగో పని జరుగుతూ ఉంది, ఇంటి పని. ఇగో అన్నీ అక్కడ సిమెంట్లు అన్నీ దింపుతున్నారు. అన్ని పనులు ఫాస్ట్గా జరిపిస్తున్నారు. నేను ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా, తెలవాలని నేను వీడియో తీశాను. నా నుంచి మనకు తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళే ముందుకి మనకు అదేమంటారు చూడు, పులుసు కారిపోతుందని, అలా పులుసు కారిపోతుంది మనకి. సరేనా. మాకైతే ఆడికి పోయి ఏడు నుంచి ఆడికి వెళ్ళే ముందుకి మేము ఒళ్ళంతా అవ్వడం అయిపోయింది అంటాం. కానీ అంటారు జానాడు భూమి యాడుంటే మనకి తప్పదు పోవాలని. కానీ చూడండి ఇంటి పని జరుగుతూ ఉన్నాయి బాగా. వీళ్ళంతా వాళ్ళే ఇళ్ళ కోసము అక్కడ సంతకాలు పెట్టేసి ఫోటోలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అది ఇగో ఇల్లు చూసారా, ఇల్లులు అన్నీ ఇల్లులే తెలుసా. ఇగో మొత్తం ఇల్లులు, ఈ పక్క ఆ పక్క అన్నీ కరెంట్ పోల్లు అన్నీ దింపుండారండి. లైట్లడా వేసుండారు, మేము చూసినాం. లైట్లడా ఆన్లోనే ఉన్నాయి అన్నీ. ఇంక అన్నీ సెట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా పని, సెట్ చేస్తారు అన్నీ. ఓకే నా ఫ్రెండ్స్ చూడండి, అది అన్ని ఇల్లులు కట్టేసినారు. ఎవరికైతే జాగాలు ఇచ్చారో లైన్ అంతా పని, ఇగో ఈ పని జరుగుతుంది ఇలా. వాళ్ళు పూత పని చేయరంట, ఇల్లు కట్టి దానికి మాత్రం సున్నం పూసేది తెలుస్తుందా, అలా సున్నం పూసి ఇచ్చేస్తారంట.
అది ఇగో సేమ్ అంతే ఇల్లు మంది. 1 సెంటు ఇగో అదే అంతే ఇల్లు వస్తుంది. తెలుస్తుందా మనకి? చూస్తున్నారా? చూడండి, బాగా చెట్లు అయితే బాగానే పెట్టారు లైన్ అంతా. పోయినంత దూరం బాగా రూట్ అయితే మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు బాగా తెక్కమక్క పడినాము. ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్లో వెళ్ళిపోయినాం కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడు వస్తున్నాను చూడండి, వెళ్ళేసి వచ్చే రూటే ఇదే. ఈ రూట్లోనే మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళాలి, ఓకేనా? ఆ బోర్డు ఉంది, ఆ ఫస్ట్లోనే పెట్టున్నాను. ఆ బోర్డు నుంచి పక్క సందులోనే వెళ్ళాల్సింది. చూసారా, అన్ని ఇల్లు కంప్లీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిది. వావ్, చెట్లు చూడండి, పచ్చదనం ఉంటే ఇంటికి మంచిది అంటారు. మనకు చెట్లు పిచ్చి ఉండే వాళ్ళు నిజంగానే అబ్బా భలే ఉండదు అనుకుంటాం కదా. రోడ్డు అన్నీ వేస్తారంట, ఇంటి పని ఇల్లులన్నీ కట్టేసినాక ఇవన్నీ వేస్తారంట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి, వీలైతే లైక్ చేయండి, లైక్ కొట్టండి, మెసేజ్ పెట్టండి. గిట్లా చూస్తూనే ఉంటారా? చూడండి ఎంత మంచిగా ఉంది. వావ్, చాలా బాగుందా? సూపర్ సూపర్ సూపర్, అంతా సూపర్ సూపర్. మనం వెళ్ళి వస్తే సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, అంతా ఒక అడవిని ఎంత బాగా మనకు స్థలాలు ఒక్కొక్క సెంట్ అని చెప్పి మనకి ఇచ్చి అందరినీ తీసుకుపోయి ఒక గుంపుని అడవిలో కాపురాలు పెట్టమని చెప్తున్నారు కదా. ఏం పల్లెలో సిందేపల్లి. ఇప్పుడు అందరం ఇల్లు కట్టిస్తే మనం అంతా పోయి సిందేపల్లిలో పోయి కాపురాలు చేయాలి, సరేనా? ఇగోండి రోడ్డుకి వచ్చేసాము. బాగుందా రోడ్డు? వెళుతూ ఉంటే మంచిగా ఉందా? గట్ల చూస్తూ ఉండాలనిపిస్తుందా? రూటు మీకోసమే అండి నేను ఈ వీడియో తీసిందో. ఆ నుంచి మేము వస్తున్నాం, మేము ఫోటో అంతా అయినాక మేము వస్తున్నాం ఆ నుంచి, ఓకేనా? నీ చెట్లు అయితే ఈ పక్క బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి.